హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో ఈరోజు మనం ఈ పర్టికులర్ సెషన్లో ఏపీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిలబస్ చేంజ్ అవ్వడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. సిలబస్ చేంజ్ అయింది సార్, ఏవి మరి మన యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో చాలామంది కన్ఫ్యూజన్ ఉంది అండ్ ఎప్పటి నుంచో నన్ను అడుగుతూ ఉన్నారు, సార్ ఏపీ ఫస్ట్ ఇయర్ వాళ్ళ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేయండి అని. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రియారిటీ బేస్డ్గా నేను 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని ఎవ్రీథింగ్ నేను డీటెయిల్డ్గా కవర్ చేసుకుంటూ ఒక సెషన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఫస్ట్ మీరంతా మర్చిపోకుండా ఆ సెషన్ చూడండి అన్న. ఎక్కడ చూడాలి సార్ అంటే లింక్ వచ్చేసరికి నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మర్చిపోకుండా ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్ ట్రై టు వాచ్ దట్ వీడియో. అండ్ క్లాస్ నోట్స్ అనేది ప్రతి ఒక్క క్వశ్చన్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పడం జరిగింది. క్లాస్ నోట్స్ అనేది మీకు మన యాప్లోనే కంప్లీట్లీ ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. సో మర్చిపోకుండా మీరు అక్కడ నుంచి క్లాస్ నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీకు పైన క్వశ్చన్ కింద ఆన్సర్ ఉంటుంది కాబట్టి మీ రివిజన్కి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇకపోతే అసలు మనకు ఫస్ట్ ఇయర్ నుంచి 8 మార్క్స్ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయి సార్, ఏ చాప్టర్స్ నుంచి వస్తే తెలిస్తే స్కోరింగ్ అనేది చాలా బాగా చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. ప్రిపరేషన్ అనేది ఎట్లా చేసుకోవచ్చు అని చెప్తా. సో చూడండి, ఇక్కడ మనం సార్ టోటల్గా 8 మార్క్స్కి మనకు 8 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. అందులో నుంచి మనం 5 క్వశ్చన్స్ రావాలి. 5 into 8 ఎంత? 40 మార్క్స్ మన టార్గెట్. సో ఇప్పుడు కనుక నువ్వు చూసుకున్నట్లయితే ఇక్కడ రాసిన 8 చాప్టర్స్ నుంచి 8 క్వశ్చన్స్ అనేవి వస్తాయి నాన్న. సో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి 1, ట్రిగానోమెట్రీ నుంచి 1, సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి 1, స్ట్రేట్ లైన్స్ నుంచి 1, కానిక్ సెక్షన్ అన్న. కానిక్ సెక్షన్ ఇన్ ద సెన్స్ సర్కిల్స్ ఉంటాయి, పారాబోలా ఉంటుంది. రెండు కలిపి 2 చాప్టర్స్ నుంచి వస్తే సర్కిల్స్ నుంచి రావచ్చు, లేదు అంటే పారాబోలా నుంచి రావచ్చు. దాని తర్వాత చూడండి, లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్. ఈ 8 చాప్టర్స్ నుంచి నీకు 8 మార్క్స్వి 8 క్వశ్చన్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ విచ్ మీరు రాయాల్సింది కేవలం 5. సో ఈ 8 చాప్టర్ నుంచి ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ నేను తీసుకొని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక సెషన్ తీసుకున్నా. సో మర్చిపోకుండా గుర్తుపెట్టుకో ఈ విషయాన్ని, మర్చిపోకుండా. ఆల్రెడీ చాలామంది చూసేసారు ఈ వీడియోని, నువ్వు కూడా వెళ్ళి చూసేయి. చాలా అంటే చాలా డీటెయిల్గా బ్రేక్ డౌన్ చేశాను నేను. నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నువ్వు చూస్తున్నప్పుడు సార్ నాకు ఈ డౌట్ పలానా చోట డౌట్ ఉందా, టైం స్టాంప్ పెట్టి కామెంట్ చేయనా, నేను పక్కాగా నా టైం చూసుకొని నేను రిప్లై చేస్తాను. సార్ అలానే అంటారు కానీ రిప్లైస్ లేట్గా వస్తాయి సార్ అంటే, టైం కొంచెం బిజీగా నడుస్తుంది నాన్న. డెఫినెట్గా రిప్లైస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. సో మీరు టెన్షన్స్ అయితే పెట్టుకోకండి, ఓకేనా? సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. మనం మన అప్కమింగ్ లైవ్స్లో కలుద్దాం. అంటిల్ ద టైమ్, టేక్ కేర్ ఎవ్రీబడి, బాయ్.